హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్తో మెంతికూరతో అయితే ఇలా వెరైటీగా అయితే చేస్తున్నానండి. ఇలా క్యాలీఫ్లవర్ని మంచిగా చూసుకుని అయితే తెచ్చుకోవాలండి. క్యాలీఫ్లవర్ పైన నల్లగాను పురుగు పట్టేసి ఉంటాయండి. ఫ్రెష్ది అయితే తెచ్చుకోవాలి మనం. క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి. నేనైతే అలా క్లీన్ చేసి ఉంచుకున్నాను. వాటర్లో ఈ కట్ చేసి చిన్న ముక్కలు అయితే వేసుకోవాలండి. వాటర్ కొంచెం బాగా కాగనివ్వాలి. దానిలో పసుపు, ఉప్పు అయితే వేసుకొని కొంతసేపు అయితే ఉడికించుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక టూ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిట్టుపట్లాడితే సరిపోతుంది. కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయని ఇలా అయితే వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుందండి. దానిలోకి కొంచెం కరివేపాకు కూడా కొంచెం దానిలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి ఉంచుకున్న మెంతాకుని అయితే వేసుకోవాలి. మెంతాకు కూడా బాగా వేగాలండి. బాగా వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకొంచెం అయితే వేగనిద్దామండి. అడుగంటిద్ది, చూసుకుంటూ ఉండాలండి కర్రీని అయితే. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ పసుపు కూడా మొత్తం పట్టే వరకు కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మెంతాకు అయితే బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాం. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మెంతాకుని అయితే బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీలో మెంతాకు ఎంత వేగితే అంత టేస్ట్ అయితే ఉంటుందండి కర్రీ. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ మొత్తం కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీని కొంచెంసేపు మగ్గనిద్దాం. అంటే మనం ఉడికించుకున్నాం కదండి క్యాలీఫ్లవర్, అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ బయటకు వస్తాయి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం ముక్కలకు పట్టే వరకు ఇలా అయితే కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది కర్రీ. నేను ఎక్కువైతే మసాలాలు తక్కువగా వేసి అయితే వండుతున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. కర్రీని ఇంకోసారి అయితే కలుపుకుందామండి. అడుగంటిద్ది, చూసుకుంటా ఉందాం. ఎక్కువగా అయితే అయిపోవచ్చిందండి కర్రీని ముక్క అయితే ఈ విధంగా అయితే మగ్గితే సరిపోతుందండి. ఇలా మెత్తగా ఉండాలి. పెద్ద ముక్కనైతే చూడండి, అలా మనం ఉడికింది. ఇక కర్రీ అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు కారం వేసుకుందాం. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, మీరు తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను, నాకైతే సరిపోతుందండి. ఇది కారం మొత్తం కలిపే వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు. కారం స్మెల్ వస్తుంది కదండి, కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి. నేను చేసిన కర్రీ మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.